సూర్య ఘర్ యోజన ఇన్ ఏపీ ప్రభుత్వాలు తీసుకునే చాలా ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని ప్రజలకు తెలియకుండా పోతున్నాయి. సూర్య ఘర్ యోజన ఇన్ ఏపీ ఈ క్రమంలో ప్రభుత్వాలు ప్రజల కోసం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వృధా అయిపోతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరినప్పుడే వాటి ఉపయోగం ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పేదల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇస్తున్న ఒక పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా డబ్బును సమకూర్చి ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో సమగ్రంగా అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు జూన్ నెలలో పరుగులు పెట్టడం ఖాయం. ప్రజలు చాలా అలర్ట్గా ఉండి ఈ పథకం ప్రయోజనాలను పూర్తిగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు రెడీగా ఉంది. ఈ పథకం పేరు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ ప్యానెల్ ను సబ్సిడీ ధరలకు ఇళ్లపై ఏర్పాటు చేస్తారు. 2 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ఎస్సీ మరియు ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తారు. ఈ క్రమంలో వాళ్ళందరూ ఎటువంటి సమస్య లేకుండా తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఉచితంగా ఏర్పాటు చేసుకుని ప్రతి నెల ఉచిత కరెంట్ను పొందవచ్చు. అధిక కరెంటు బిల్లుల సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కులాల వారికి అలాగే బీసీ కుటుంబాల వారికి ఈ పథకం కింద 60,000 సబ్సిడీ అందిస్తోంది. ఈ ప్రభుత్వం ఇస్తోన్న 60,000 సబ్సిడీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరింత అదనంగా 20,000 రూపాయల సబ్సిడీని అంటే మొత్తం 80,000 రూపాయల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల కులాల వారు అలాగే బీసీ కుటుంబాల వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఇళ్లపై సబ్సిడీకి సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళందరూ తమ ఇళ్లపై 1.20 లక్షల సోలార్ గ్రూప్ టాప్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవడానికి pmsuryaghar.gov.in అనే అధికారిక వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వడం ద్వారా దీనికోసం అప్లై చేసుకోవచ్చు. లాగిన్ అవ్వడానికి మీరు మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ అధికారిక వెబ్సైట్ లో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీరు పూర్తి వివరాలను ఎంటర్ చేస్తూ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అలా ఎలా చేయాలో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ట్రైనింగ్ వీడియోలను కూడా అందుబాటులో ఉంచింది.